సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అయితే ఉన్నారు. అయితే ఈరోజు హైదరాబాద్లో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే రావడం జరిగింది. వాళ్ళకి అన్యాయం గురించి కూడా ఇక్కడ మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. సరే అయితే ఇదే హైడ్రా సంబంధించిన బాధితులు కూడా హైదరాబాద్ మొత్తంలో కూడా తీవ్ర భయపడతా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఎట్లాంటి మద్దతు ఇవ్వదు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక సీనియర్ నాయకులు మీరు, సో ఏం చెప్తారు? తప్పకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మాత్రం ఒక అరాచకమైన పరిపాలన జరుగుతున్నదని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే వేలాది ఇండ్లను కూల్చేసి ఒక విధ్వంసాన్ని సృష్టించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ ప్రజలు భయానక వాతావరణంలో జీవించాల్సిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉన్నది. ఆయననే అన్నాడు ఆయననే ఏమన్నాడంటే మేము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మేమే భయపడాలనా అని. ఇగో ఇవాళ ఆయనకే వర్తిస్తుంది అది. నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే వేలాది మంది ఈ హైదరాబాద్ నగరంలో వాళ్ళ జీవితాలను రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంట్లో అనేక మంది పర్మిషన్స్ ఉండి అన్ని అనుమతులుండి డబ్బులు కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా, వాళ్ళ సామాన్లు కూడా తీసుకోవడానికి బయట తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా, పిల్లల పుస్తకాలు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా చాలా ఘోరమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది మంచిది కాదు. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేకమైన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి. అదే క్రమంలో ప్రజల యొక్క మాన ప్రాణాలకు కూడా కాపాడాల్సినటువంటి అవసరం, బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కానీ అది కనబడతలేదు, ఆ కోణమే లేదు అసలు. ఆ దయ కానీ, ఆ కరుణ కానీ, పేదల పట్ల ఆ ఇంట్రెస్ట్ కానీ కనబడతలేదు. ఒకే కోణం కనబడుతుంది. దీంట్లో ఏమొస్తుందో ఏమో. నిజంగానే ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ వరదలు వచ్చినాయా? 3 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినాయి. ఇది ఇప్పటికెళ్ళి కాదు, హైదరాబాద్లో ఇది మనం ఫేస్ చేస్తున్న సమస్యనే. దానికి పరిష్కారం ఏందో ఆలోచించకుండా వేలాది ఇళ్ళు కూలగొట్టేటువంటి ప్రయత్నం పరిష్కారం అవుతుందా? నీకు నిజంగానే తెలివి ఉంటే దీనికి ఏ రకమైన పరిష్కారం చేస్తావో ఆలోచన చేయి. వీళ్ళ మాన ప్రాణాలకు కూడా రక్షణ కల్పించు. వీళ్ళు నీ ప్రజలే, నీకు ఓటేసి ఎన్నుకున్నటువంటి వాళ్ళే. ప్రభుత్వంలో ఉన్నవంటే తండ్రి లాంటి పాత్ర పోషిస్తున్నావు. ఆ జ్ఞానం అయితే నీకు ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తలేదు. ఇంకా దానికి తోడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి బోధన చెప్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది చూస్తే నవ్వాలనా ఏడవాలనా కూడా అర్థమవుతలేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, బాధితులకు అండగా నిలబడతాం. పార్టీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడతారు. ఇంకోటి చూసుకుంటే ఈ హైడ్రా పేరిట కూడా శనివారం ఆదివారం రాగానే ప్రజలందరూ భయపడతా ఉన్నారు. నిన్న కూడా కుకట్పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డున పడిన పరిస్థితి. ఇట్లా అనేక మంది రోడ్డున పడతా ఉన్నారు. సో ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పినా అంటే ప్రజల జోలికి రాదు హైడ్రా కానీ ప్రజాపాలన అన్నారు, ఏమైనా కనిపిస్తుందా మీకు అట్లా? అదే అండి నేను అంటున్నా కదా, ఆ దయా కరుణ ఎక్కడ కనబడతలేదు. ఎప్పుడైనా ప్రభుత్వం రెండు వైపులా ఆలోచించాల్సి ఉంటుంది. నేను అంటున్నది ఏంటంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, దీంట్లో ఏదైనా కుట్ర దాగి లేకపోతే మీరు ఎప్పుడు December 3లో మీరు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. మీ ప్రభుత్వం December 13కి ఏమో ఏర్పడ్డది. 13 నుంచి నువ్వు కొత్త అనుమతులు ఇయ్యకు. గతంలో ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో, అక్రమ అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధ్యయనం చేయు. ఏవైతే తీయగలుగుతాం, ఏవైతే లాభాపేక్షతోటి కట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వాళ్లకు చేస్తే పెద్ద ఇబ్బంది కాదు. నువ్వు మామూలు పేదవాళ్ళు ఒక్కొక్క అపార్ట్మెంట్లో 50, 100, 200 వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఆ సమాధానం ఏం చెప్పకుండానే నువ్వు ఎకాయకున పోయి దాడి చేసి ఒక దేశం పోయి ఇంకో దేశం మీద దాడి చేస్తున్నట్టుగా చేయడం జరుగుతుంది. ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం. పేదల పట్ల మీకు దయ కానీ కరుణ కానీ లేదు. ఇది మీ చరిత్ర క్షమించదు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అందరికీ ధైర్యం ఇవ్వాలి. కానీ నీ ప్రభుత్వాన్ని చూస్తే ఈరోజు ప్రజలు భయపడే పరిస్థితి. నువ్వే చెప్పినావు, మేము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మేమే భయపడాలని అని. ఇలా ఆ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. నిజంగా అక్కడ ఆ సీన్ అంతా చూస్తుంటే మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మా ప్రజల యొక్క పరిస్థితి చూస్తే. కానీ ప్రభుత్వానికి మాత్రం చలనం లేదు. ఇంకా తిరిగి మంత్రులు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడడం చాలా సిగ్గుసేటుగా ఉన్నది. ఇవాళ కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బీఆర్ఎస్ పార్టీ దీన్ని క్రియేట్ చేస్తుందట. బుద్ధి ఉండాలి కదా మీరు మాట్లాడుతందుకు.
మీరు ప్రజలు ఎన్నుకుంటేనే ఎలక్ట్ అయిన వాళ్ళు కదా, కనీసం జ్ఞానం ఉండాలి. ఇంత అరాచకం జరుగుతుంటే మొర్రో అని ప్రజలు మొత్తుకుంటుంటే మీరు అసలు ఇట్లా తిరిగి ఆరోపణలు చేయడం కరెక్టా? ఈ సమస్యకు పరిష్కారం చేయడం కరెక్టా? కాబట్టి మంత్రులకు కూడా మేము చెప్పేది ఏంటంటే దీన్ని తక్షణమే ఆపాలి. ఇప్పటి వరకు అయితే ఎన్ని వేల స్ట్రక్చర్స్ అయితే కూలగొట్టినరో ప్రభుత్వం బాధ్యత వహించాలి, వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం.